మన ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా సోషల్ మీడియా లేదా వార్తా ప్రసార మాధ్యమాల్లో బాగా చర్చకొచ్చిన అంశం ఏంటంటే రూ. 10కి కోవా బన్ అమ్ముతున్న ఒక వ్యక్తి ఆ రూ. 10కి అసలు కోవా బన్ ఎలా అమ్మగలుగుతున్నాడు, ఎలా సాధ్యమవుతుంది, ఎలా గిట్టుబాటు అవుతుంది, అసలు అది కోవా బన్ అయినా కోవా బన్ తినడం వల్ల ఆ, నష్టాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రధానంగా చర్చ జరిగింది. దాన్ని వ్యతిరేకించే ఒక వర్గం బేసిక్గా ఆ, ఒక పలానా ఒక చిరు వ్యాపారిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది మద్దతు ప్రకటించి ఆర్థిక సహాయం చేశారు. చేసిన వాళ్ళలో రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నారు. మంత్రి స్థాయి వ్యక్తి కూడా ఉన్నాడు. మంత్రి స్థాయి వ్యక్తి అయితే వచ్చి నీ కోవా బన్ను నేను రుచి చూస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. నువ్వు రుచి చూస్తావు సరే, నీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇదే కోవా బన్ను పెట్టి పెంచుతావా? సార్, ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా స్పందిస్తారని చెప్పేసి. సరే, చిన్న వ్యాపారి కాబట్టి వదిలేద్దాం అని చెప్పేసి ఆ, చాలామంది మద్దతు ఇచ్చారు. పోయి రుచి చూసి దాన్ని భలే కమ్మగా ఉంది అని కూడా ఆ, తారీఫ్ చేసి వచ్చారు. సరే, మీరు ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఒక చిరు వ్యాపారి పాలు ఆ, అమ్ముతుంటే అక్కడ కల్తీ జరిగి 6 మంది చనిపోయారు. మరి దీన్ని కూడా ఇక్కడ కూడా సేమ్ సమస్య అదే కదా. ఒక చిరు వ్యాపారి పొట్టకొట్టు కోసం వ్యాపారం చేసుకుంటుండు. మరి ఆయనను కూడా వదిలేద్దామా? ఆ, 6 పోతే పోయిర్రు అని చెప్పేసి అందరు పోయి రేపు పొద్దున ఇప్పుడు ఈ సదరు రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ పోయి అదే పాలని రోజు వాళ్ళ ఇంటికి సరఫరా చేసుకొని తాగుతారా? సమస్య ఏంటంటే ఇక్కడ చిరు వ్యాపార, పెద్ద వ్యాపార, బతుకుదేరు కోసం చేస్తున్నాను కంటే కూడా నాణ్యత ముఖ్యం. నాణ్యత లోపం వల్ల జరిగే నష్టం గురించి జరగాల్సిన చర్చ. అంతే తప్ప తమ రాజకీయ అవసరాల కోసం లేదంటే తమ పేరు పలుకుబడుల కోసం అడ్డగోలుగా సపోర్ట్ చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు.